డేటా చోరీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఐటీ గ్రిడ్ విషయంలో తెలంగాణ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ డేటాను తెలంగాణ ప్రభుత్వం చోరీ చేసిందని కేసు పెట్టాలని నిర్ణయం తీసుకుంది ఆ పార్టీ. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంపై పరువు నష్టం దావా వేయాలనుకుంటోంది ఆంధ్రప్రదేశ్ సర్కార్. తెలంగాణ ప్రభుత్వంపై పరువు నష్టం దావా వేయబోతోంది ఏపీ సర్కార్. దానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం. చంద్రశేఖర్, మొత్తం డైరెక్ట్ వార్ కి దిగుతున్నట్టుంది తెలంగాణ టీడీపీ. ఖచ్చితంగా మీరు చెప్తున్నట్లుగానే ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య డైరెక్ట్ వార్ కి జరుగుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఆ దిశగానే తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఏపీ సర్కార్ కావచ్చు అడుగులేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న డేటా వార్ అంశానికి సంబంధించి అటు తెలంగాణ ప్రభుత్వం ఇటు ఏపీ సర్కార్కు సంబంధించి పెద్ద ఎత్తున మాటల యుద్ధం, రాజకీయంగా కూడా మూడు పార్టీల మధ్య రాజకీయంగా కూడా మాటల యుద్ధం జరగడమే కాకుండా ఒకళ్ళపై ఒకళ్ళు కేసులు నమోదు చేసుకునే దిశగా కూడా పరిస్థితి కొంత హీటన్ అప్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే డేటా వార్ అంశానికి సంబంధించి, డేటా చోరీ అంశానికి సంబంధించి ఏపీ ప్రజలకు సంబంధించిన కీలకమైన గోప్యంగా ఉంచాల్సిన జాబితానంతటినీ కూడా, కీలకమైన సమాచారాన్ని అంతటినీ కూడా తెలుగుదేశం పార్టీ చోరీకి గురి చేసింది. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన ఈ మొత్తం సమాచారాన్ని తెలుగుదేశం పార్టీ చోరీ చేసిందన్న అభియోగంతో అక్కడ తెలంగాణ ప్రభుత్వం విచారణ చేస్తుంది. దీనికి సంబంధించి ఐటీ గ్రిడ్ సంస్థతో పాటు బ్లూ ఫ్రాగ్కు సంబంధించిన వంటి సంస్థల మీద సోదాలు జరుపుతూ వ్యవహారం నడుస్తున్న ప్రక్రియ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఏపీ సర్కార్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ పరంగా కావచ్చు దీన్ని సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ మొత్తం ఎపిసోడ్ మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలకమైన డేటాని తెలంగాణ ప్రభుత్వం చోరీ చేసిందన్న కేసు ఒకటి ఫైల్ చేయాలని చెప్పి టీడీపీ నిర్ణయించుకుంది. దాంతోపాటు ఏపీ సర్కార్కి పరువు నష్టం వాటిల్లే విధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిందన్న అంశానికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం మీద ఏపీ సర్కార్ వైపు నుంచి ఒక పరువు నష్టం దావా వేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి మనతో మాట్లాడేందుకు జూపూడి ప్రభాకర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, మొత్తం ఎపిసోడ్ ఏ విధంగా చూస్తారంటే డేటా చోరీకి గురైందన్న వ్యవహారం మీద మీరు కూడా న్యాయ పోరాటం కావచ్చు, కేసులు పెట్టే దిశగా నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? సో దాదాపు 5 సంవత్సరాలుగా అభివృద్ధి సంక్షేమాన్ని ఒక బాటగా ఎంచుకొని ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం కొంత డేటాని మేము తయారు చేసుకున్నాం. ఈ డేటా మీద దాడులు చేసి మా డేటాని దొంగలించినటువంటి అక్కడ పోలీసుల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రాజకీయ పార్టీగా మేము కూడా సిద్ధమవుతూ ఉన్నాం. అదేవిధంగా ఫెడరల్ సిస్టంలో భారతదేశం అంటే ఒక రాజధాని సెంట్రల్ గవర్నమెంట్లో మిగతా రాష్ట్రాలు ఉంటాయి. ఒక రాష్ట్రాన్ని ఇంకొక రాష్ట్రం కబళించే నేపథ్యం కొత్తగా కనబడుతూ ఉంది. తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కబళించాలని జగన్మోహన్ రెడ్డి అడ్డం పెట్టుకుని ఇక్కడ అనేకమైన మైండ్ గేమ్లు ఆడాలని చూస్తూ ఉన్నారు. వీటన్నిటికీ ఖచ్చితంగా పరువు నష్ట దావా వాళ్ళ మీద వేస్తాం. ఆ ప్రభుత్వం తన లిమిట్స్ని దాటి, హద్దులు దాటి ప్రవర్తిస్తున్న విధానం మోడీని చూసుకొని వాళ్ళ ప్రవర్తన ఏదైతే ఉందో మోడీ నియంతగా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అత్యాశతోటి టీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మీద శత్రు వైఖరిని కలిగి ఉండటం ఇది సరైన విధానం కాదు. కానీ ప్రజలకు సంబంధించిన ఆధార్ కార్డులు కావచ్చు, బ్యాంక్ నెంబర్లు కావచ్చు, అకౌంట్ నెంబర్లు కావచ్చు, వీటన్నిటిని కూడా సేవామిత్ర యాప్లోకి తీసుకువచ్చేశారు. సో దీని ద్వారా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకున్న సమాచారాన్ని కొంత ఇబ్బంది పెట్టే దిశగా రహస్య సమాచారాన్ని, గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని టీడీపీ తస్కరించింది అనేది ఒక వాదన కావచ్చు, విచారణలో వెల్లడైందని చెప్పి టీడీపీ మీద ఆరోపణలు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మీరు అడిగినట్టుగా ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు, ఇది టీఆర్ఎస్ చేసుకున్నటువంటి ఒక యాప్, ఇది ఒక కార్యకర్త మొత్తం డేటా కూడా ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలో టీఆర్ఎస్ పార్టీ ఒకటి స్పష్టంగా ఒక యాప్ను పెట్టుకుంది. అట్లానే ఇంకొక రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ కూడా ఒక యాప్ను పెట్టుకున్నాం. ఈ యాప్లో మీరు ఊహించినవి ఉన్నాయని నేను అడుగుతూ ఉన్నా. ఏ ఓటర్ రహస్యాలు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాయి? ఏమన్నా పాకిస్తాన్ నిన్నగాక మన జరిగిన ఆ మిగ్గు కూలిపోవటం కానీ, లేకపోతే ఆ యుద్ధం రావటానికి కానీ ఈ డేటా ఏమన్నా ఉపయోగపడిందా? చెప్పండి ఒక మాట. ఏ ఓటర్ నా డేటా పోయిందని, నా ఆధార్ కార్డు మిస్ అయిందని ఎక్కడ కంప్లైంట్ చేశారు? మీరే ఒక కంప్లైంట్ని బండిలుగా సృష్టించి బెంగళూరులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఫామ్ 7ను ఉపయోగించుకొని మీరు కట్టలుగా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశారు. ఎవరైతే కంప్లైంట్ చేశారో వాడు కూడా నేరస్తుడు కాబోతా ఉన్నాడు. వాళ్ళ మీద మేము కేసులు పెట్టబోతా ఉన్నాం. అంటే మీ దగ్గర తరపున అంటే టీడీపీకి సంబంధించిన డేటాని చోరీ చేసి ఫామ్ 7 కేసులు, ఫామ్ 7 రూపంలో
దరఖాస్తులు దాఖలు చేశారనేది మీ అభియోగమా? ఖచ్చితంగా ఫామ్ 7 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఓటు పోతే ఓటు తెచ్చుకోవచ్చు, ఓటు తీసేస్తే ఇదిగో నా ఓటు ఎందుకు తీసేశారని అడగవచ్చు. ఏ విధంగా తీసేసిన వ్యక్తి మీద కూడా ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవకపోగా గెలవడానికి చేసే ప్రయత్నంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఉపయోగపడుతున్న నేపథ్యంలో ఈరోజు 2 రాష్ట్రాల మధ్య ఒక యుద్ధ వాతావరణాన్ని తయారు చేసిన నేపథ్యం నాకు తెలిసి భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మొట్టమొదటిసారిగా నడుస్తుంది. ఎవరిని స్పేర్ చేసేది లేదు. మా ముఖ్యమంత్రి గారు కానీ అధినాయకులు కానీ అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి ఇన్సల్ట్ జరిగితే ఖచ్చితంగా వాళ్ళని ఛేదించి తీరుతాం. కానీ ఎటువంటి తప్పు చేయనప్పుడు విచారణ ఎదుర్కోవచ్చు కదా అనేది టీఆర్ఎస్ నేతలు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వంగానే చేస్తున్న వాదన. తప్పులు మేం చేయలేదు. తప్పు వాళ్ళు చేశారు, దొంగతనం వాళ్ళు చేశారు. ఎదుర్కోవాల్సిన బాధ్యత మాది కాదు. ఏ విధంగా వాళ్ళు చేసిన అన్యాయాన్ని ఖచ్చితంగా ప్రజల్లో పెట్టడం కోసం మేము ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తాం. థ్యాంక్ యూ సార్. ఈ రకమైన అభిప్రాయాన్ని అయితే అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డేటా అయితే చోరీ అయింది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చోరీ చేసి వైసీపీకి అందిస్తుందన్న భావన అయితే తెలుగుదేశం పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఏపీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిందన్న అంశానికి సంబంధించి కూడా దీని మీద ఒక పరువు నష్టం దావా వేయాలని చెప్పి ఏపీ సర్కారు కూడా నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి అయితే ఇవాళ సాయంత్రానికి లేకపోతే రేపటిలోగా ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసే దిశగా టీడీపీ అధినాయకత్వం మరొక వైపు ఏపీ సర్కార్ అడుగులేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే టీడీపీ వైపు నుంచి రకరకాల ఆరోపణలు టీఆర్ఎస్ మీద డేటా చోరీ అంశానికి సంబంధించి వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలకు నేరుగా వైసీపీకి సంబంధించిన కాల్ సెంటర్ల నుంచి ఫోన్లు చేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన డేటా అంతా కూడా పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తల డేటా అంతా కూడా వైసీపీ దగ్గర ఉంది. దీనికి టీఆర్ఎస్ సహకరించిందని చెప్పి ఏదైతే నిన్న దేవినేని ఉమ కావచ్చు, ఇంకొంతమంది వాయిస్ రికార్డర్లు బయటపెట్టిన నేపథ్యంలో ఈ మొత్తం అంశాలని బేస్ చేసుకుని డేటా చోరీ ఖచ్చితంగా జరిగింది. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం సహకారంతో వైసీపీ మొత్తం ఎపిసోడ్ అంతా నడిపిస్తోందనేది తెలుగుదేశం పార్టీ వాదన. మరొకవైపు పరువు నష్టం దావాకు సంబంధించి ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకునే దిశగా ఏపీ సర్కార్ అడుగులేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దేవి. ఆల్ రైట్ చంద్రశేఖర్.